హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పండుటాకు పరిమళం. రచన వడలి రాధాకృష్ణ గారు. ఒకసారి మనిషి కోయిలతో అన్నాడు, నువ్వు నల్లగా లేకపోతే ఎంత బాగుండేది. సముద్రంతో అన్నాడు, నువ్వు ఉప్పుగా లేకపోతే ఎంత బాగుండేది. గులాబీతో అన్నాడు, నీకిలా ముళ్ళు లేకపోతే ఎంత బాగుండేది. అప్పుడు ఆ ముగ్గురు మూకుమ్మడిగా ఇలా అన్నారు, ఓ మనిషి, నీలో ఇలా లోపాలు వెతికే గుణం లేకపోతే నువ్వు ఇంకెంత అద్భుతంగా ఉండేవాడివో కదా. అమృతరావుకి ఎక్కడో పుస్తకంలో చదివిన మాటలు గుర్తుకు వచ్చాయి. అవి ఇప్పుడు ప్రస్తుతమో లేక అప్రస్తుతమో తెలియదు తనకు. ఆయన స్ఫురణకు వచ్చాయి కనుక మరలా నెమరు వేసుకుంటున్నాడు. అవును, నీలో ఇలా ఇతరులలో లోపాలు వెతికే గుణం లేకపోయి ఉంటే నువ్వు ఇంకెంత అద్భుతంగా ఉండగలిగేవాడివో కదా. అమృతరావుకి మహదానందంగా అనిపిస్తుంది. ఒక్కసారిగా బస్సు డ్రైవరు సడన్ బ్రేక్ వేయడంతో ఉలిక్కిపడ్డాడు. క్రిందకు పడబోయి తమాయించుకున్నాడు. తనతో పాటు నుంచున్న తోటి ప్రయాణికుల పరిస్థితి అలాగే ఉంది. కాకపోతే వారందరికన్నా వయసులో చాలా ముసలివాడు తాను. అవి సీనియర్ సిటిజన్స్కి కేటాయించిన సీట్లు. మీరు లేచి తాతగారికి సీట్ ఇవ్వాలి. వెనుక సీటులోని అమ్మాయి అందరూ అదిరిపోయేలా అంటుంది. వరుస బాగానే ఉంది, కానీ మీరు లేచి తాతయ్యకి, అదే తాతయ్య అంకుల్కి సీట్ ఇవ్వచ్చును కదా. ఆ కుర్రాడు దేనికి తగ్గటం లేదు. తాను ఏమీ తక్కువ తినలేదంటూ ఆమెకు కౌంటర్ ఇస్తున్నాడు. ఇది మహిళా మనులకు కేటాయించిన సీట్ అండి. నేను నేటి మహిళను. ఆవిడ మాటల్లోని దర్పం అందరినీ అబ్బురపరుస్తుంది. కుర్రాడు కనకరించటం లేదు. సీటుకు అంటి పెట్టుకుపోయి ఉన్నాడు. ఏమండి కండక్టర్ గారు, ఇది ప్రభుత్వం వారు నడిపే బస్సా లేక రోడ్డు మీద తిరిగే ఆటో రిక్షానా? గవర్నమెంట్ వారి నియమాలు పాటించరా? పాపం పెద్ద ఆయన నుంచోలేక ఆపసోపాలు పడుతుంటేను. ఆవిడ మాటలు దృఢంగానే ఉన్నాయి. ఖాళీ చేసి వెంటనే సీటు పెద్దయినకి ఇయ్యవయ్యా. అసలే ఇది సెల్ ఫోన్ యుగం. ఫోటోలు తీసి వాట్సాప్ గ్రూపుల్లో పోస్టు చేశారంటే మంట మాకు తగులుకుంటుంది. కండక్టర్ మాట మాటలాగా లేదు, కేకలాగా ఉంది. మొత్తానికి ఆ కుర్రాడికి బస్సులో సీటు రిజర్వేషన్ పాలసీని పాటించక తప్పింది కాదు. సీటులో కూలబడిన అమృతరావుకి కొంత సదుపాయంగా అనిపిస్తుంది. తన వెనక నిలిచి వత్తాసు పలికిన అమ్మాయి వైపు కృతజ్ఞతగా చూశాడు. బస్సు వేగంగా నడుస్తుంది. బయ్యవరం వెళ్ళి చాలా కాలమైంది. చెప్పాలంటే తనకు వెళ్ళినట్లు గుర్తుకు రావటం లేదు కూడాను. మరలా అనివార్యం అనుకొని ఇప్పుడు వెళ్తున్నాడు. కాసింత అలసటగా అనిపించటంతో అలా కళ్ళు మూసుకున్నాడు. రంగారావుకి గొప్ప సంతోషంగా ఉంది. పిలిచిన పేరంటానికి అందరూ తరలి వచ్చేశారు. తన బంధువులు అందరినీ అలా చూసుకుంటే మహదానందం అనిపించి పొంగిపోతున్నాడు. ఒక కలిమి తాలూకు సంతోషకరమైన అనుభవం ఇది. ఎంతగానో అది ప్రభావితం చేస్తుంది. శ్రీలక్ష్మికి కూడా కాస్త అటు ఇటుగా అలాగే ఉంది. కానీ అల్లుడు ఇంకా రాలేదన్న ధ్యాస తప్ప అంతా బాగానే అనిపిస్తుంది. భర్త మరో 4 రోజుల్లో రిటైర్మెంట్ కాబోతున్నారు. ఆ రోజున యావత్ కుటుంబం ఇక్కడ కలుసుకోవాలని అందరినీ ఆహ్వానించటం జరిగిపోయింది కూడా. తీసుకోమంగా ఒకవైపు రంగారావుకి చాలా గుబులుగా అనిపిస్తుంది. 35 సంవత్సరాలు సర్వీస్ పూర్తి చేశాడు. చెప్పాలంటే ఎక్కడ ఎవరి దగ్గర చిన్న మెమో కూడా తీసుకోకుండా చాలా హుందాగా ఉద్యోగ జీవితాన్ని పూర్తి చేసుకుంటున్నాడు. ఇప్పుడు రిటైర్ అవుతున్నాడు. లోపల ఒక తెలియని ఆవేదన మనసును వెంటాడుతుంది. కానీ ఇంటికి అందరూ విచ్చేశారా? వెంట తెచ్చుకున్న మందు పిల్లల్ని 1-2 నోట్లో వేసుకున్నాడు. అయినా తూలటం తగ్గటం లేదు అమృతరావుకి. 80కి పైబడిన వయసులో కూడా ఈ ప్రయాణాలు చాలా కాలం నుండి ఇంట్లోంచి బయటకు అడుగు పెట్టడం లేదు. అక్కడే ద్వారపుడిలోనే కాలక్షేపం చేస్తున్నాడు. కానీ ఇప్పుడు మనసు ఆగలేదు, కాలు నిలవలేదు. అందుకే తనకు పిలుపు అందకపోయినా
పెద్ద మనసు చేసుకుని ఈ ప్రయాణం పెట్టుకున్నాడు. చాలా ఆకలిగా అనిపిస్తుంది. చేతి సంచిలోంచి బ్రెడ్ ముక్కల్ని తీసుకొని నోట్లో వేసుకున్నాడు. కాసిన్ని నీళ్లు తాగాడన్న మాటే గాని ఒళ్ళు తూలటం మాత్రం అలాగే ఉంది. పరికించి చూసుకుంటున్నాడు. బస్సులాగానే ఉంది. అదే ప్రయాణికులతో నిండిపోయి ఉంది. వెనుక సీట్లోని అమ్మాయి కోసం చూశాడు. కనబడలేదు. బహుశా తన ఊరు రావటంతో దిగిపోయి ఉంటుంది. బంగారు తల్లి దబాయించి తనకు కూర్చునే అవకాశాన్ని కల్పించింది. లేకపోతే ఇన్ని గంటలు నిలబడి ప్రయాణం చేయటం. దెబ్బకు హరిమనేవాడు. కొంత అలసటను మరికొంత ఆకలిని భరిస్తూ అలా కళ్ళు మూసుకున్నాడు అమృతరావు. అల్లుడి రాక శ్రీలక్ష్మికి మహదానందంగా ఉంది. దుబాయ్ నుండి వచ్చి 2 సంవత్సరాలైపోయింది. ఏదో మామగారి రిటైర్మెంటు పుణ్యమా అంటూ మరలా ఇప్పుడొచ్చాడు. ఇంతకాలం బోసిపోయిన ఇల్లు మనవడు మనవరాలితోనూ వచ్చిన బంధుగణంతోనూ కలకలలాడుతూ అగిపిస్తుంది. రిటైర్ అయిపోతున్నాడు. అమ్మా నాన్న కూడా ఉండి ఉంటే ఇంకెంత గొప్పగా ఉండేదో కదా. తన ఊహ తనకే నవ్వు తెప్పిస్తుంది. లేకపోతే ఏమిటి, ఇప్పుడు తనకే 60 సంవత్సరాలు వచ్చేశాయి. అటువంటి వాళ్ళు ఉండాలంటే వారి వయసు 85కు పైన. అది తనకు అత్యాశగానే ఉంది. అయినా ఆశపడడంలో తప్పేమీ లేదు. కారణం నాన్న తమ్ముడు అమృతరావు బాబయ్య ఇప్పటికీ క్షేమంగా ఉన్నాడు. రంగారావు చిన్నగా నిట్టూర్చాడు. చిన్న కునికేసి లేచిన అమృతరావుకి ఇప్పుడు అంతా కుదుటపడినట్లుగానే ఉంది. బస్సులో అందరూ మంచి నిద్రావస్థలో ఉన్నారు. చీకటిని చీల్చుకుంటూ బస్సు మునుముందుకు సాగిపోతుంది. ఇంత దూర ప్రయాణం ఇప్పుడు తనకు అవసరమా? పిల్లోని పేరంటానికి వెళ్తున్నాడిప్పుడు. వాస్తవాలు స్ఫురణకు వచ్చేసరికి ఒక్కసారి గుండె బోరుమన్నట్లయింది. మనసు దగ్ధమైపోయింది. అన్నగారు గుర్తుకు వచ్చాడు. ఉన్నట్టుండి వెన్నులో వణుకు ప్రారంభమైపోయింది. అవును, అనంతరావు తనకు తోడబుట్టినవాడు. కానీ ఆ ఊహ అమృతరావుకి అర్ధరహితంగా అనిపిస్తుంది. తమ తల్లిదండ్రులు తమ చిన్నతనంలోనే కాలం చేశారు. అప్పటి నుండి అన్నగారే తనకు తల్లి, తండ్రి, గురువు, దైవమును. కానీ అనంతరావు దానికి తబ్దిన్నం వదిన నాగవతిని కూడా ప్రతి చిన్న విషయానికి పట్టుకొని చితక బాధేసేవాడు. ఆవిడ కూడా ఉద్యోగస్తురాలు అయినా ఏమాత్రము కనికరం లేకుండా ఉండేవాడు. తాను కూడా మంచి ఉద్యోగస్తుడే అయినా ఏమాత్రం సంస్కారం లేకుండా ప్రవర్తించేవాడు. నువ్వు కూడా ఉద్యోగస్తురాలివే కదా వదిన, ఎదురు తిరిగితే అన్నయ్య ఏమీ చెయ్యగలడేంటి నిన్ను? నాగవతికి అప్పట్లో హితబోధ చేశాడు అమృతరావు. తీరు చాలా బాధాకరంగా తోచేది. కొడుకు రంగారావును ఎప్పుడు మనసెరిగి పెంచలేకపోయాడు. ఏరా, మన ఉమ్మడి ఇంటి విషయం ఈ కాగితాల మీద సంతకం పెట్టేస్తే నువ్వు ఆర్ఎంపీ డాక్టర్ అయినా ప్రాక్టీస్ పెట్టుకొని బాగానే సంపాదించుకుంటున్నావు కదా. నీకంటూ పిల్లా పాపలు ఎవరూ లేరాయే. ఈ చిన్న పల్లెటూరులోని ఈ చిన్న కొంప అవసరం నీకు ఉంటుందని నేను అనుకోవటం లేదు. నువ్వు నాకన్నా బాగా ఉద్యోగంలో స్థిరపడిన వాడవు అన్నయ్య. వదినగారు ఉద్యోగం చేసుకుంటుంది. రంగారావు మంచి చేతికొచ్చేసినాడు. అప్పట్లో అన్నగారి ముందు నోరు విప్పాడు అమృతరావు. ఏదో నాన్న ద్వారా సంక్రమించిన పిత్రార్జితపు ఆస్తి ఇది. సమానంగా పంచుకొని పక్కపక్కన మనం అనుకుంటూ అన్నగారికి నచ్చజెప్పబోయాడు. అంతే, తమ్ముడు చెంప చెల్లుమనిపించాడు అనంతరావు. ఊహించని వాస్తవానికి అమృతరావు కళ్ళు బయర్లు కమ్మేశాయి. మనిషి అవాక్కైపోయినాడు. చిన్నప్పటి నుండి నిన్ను పెంచి పెద్ద చేశాను, చదువు చెప్పించి కాళ్ళ మీద నిలబడేటట్లు చేశాను. అటువంటిది చెప్పిన మాట వినకుండా కింద పడేసి ఎడాపెడా ఉతికి పారేశాడు. స్వంత తమ్ముడు అన్న ఇంకిత జ్ఞానమైనా లేకుండా కనిపించినప్పుడల్లా కల్పించుకొని తరిమి కొట్టాడు. జుట్టు పట్టుకొని బాది పారేశాడు. అప్పటి నుండి అన్నతమ్ములిద్దరూ విడిపోయారు. 2 కుటుంబాల మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఆలోచిస్తున్న అమృతరావుకి చాలా ఉద్వేగంగా అనిపిస్తుంది. తానొక ఉదారవాది. అన్నగారు ఎన్నిసార్లు తనపై దాడి చేసినా
ఇప్పటికీ ఆయనను మనసులో వెనకేసుకొస్తూనే ఉన్నాడు. బస్సు ప్రయాణం అమృతరావుకు బడలిక ఏమీ అనిపించటం లేదు. కానీ అన్నగారి తోటి అప్పటి తగాదాలు కలిసి ఉండటం చేతగాక గిల్లి కజ్జాలతో విడిపోవడాలు తనకు ఈ 8-10 ముసలితనంలో విపరీతమైన బడలికను తెచ్చిపెడుతున్నాయి. భార్య పోయిన తర్వాత ద్వారపుడిలో ఆర్ఎంపీ డాక్టర్గా ఉండి ఏదో తన పొట్ట తాను పోసుకుంటున్నాడు. కొన్ని విషయాలను తలుచుకుంటే వింతగాను, తర్వాత బాధాకరంగానూ అనిపిస్తుంటుంది. ఆశ్చర్యంగా ఆ రోజు సాయంత్రమే రిటైర్ అయ్యి, అదేమి సోద్యమో గాని అప్పట్లో అనంతరావు రిటైర్ అయిపోయాడు. ఆశ్చర్యంగా ఆ రోజు సాయంత్రమే రిటైర్ అయిపోయానని తీవ్రమైన మానసిక అలజడికి లోనయ్యాడట. తీవ్రమైన గుండెపోటు కారణంగా ఆ రోజే చనిపోయాడు. అలాగే తర్వాత కాలంలో మరో దిగ్భ్రాంతికరమైన సందర్భం. అనంతరావు చనిపోయిన 4 సంవత్సరాలకి నాగవతి వదిన రిటైర్ అయిపోయింది. ఆవిడది కూడా అదే పరిస్థితి. రిటైర్ అయిన రోజు రాత్రి తీవ్రమైన అలజడికి లోనైంది. ఆ కారణంగా గుండెపోటు వచ్చింది. అంతే, ఆ రాత్రి హఠాత్తుగా ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయింది. పదవి విరమణ రోజునే భార్యాభర్తలు ఇద్దరూ పరలోకానికి చేరిపోయారు. అప్పట్లో ఆ వార్తను ఫోటోలతో సహా పత్రికలు విశేషంగా వ్రాసాయి. పేపర్లలో చదివి తెలుసుకోవడమే గాని అమృతరావుకి ఎవరూ విషయాన్ని తెలియజేయలేకపోయారు. కానీ ఇప్పుడు వయసుడిగిన ఆ కుటుంబ పెద్దగా ఆలోచిస్తున్నాడు. ఎవరు ఊహించని విధంగా కీడును పసిగట్టి మరీ అప్రమత్తమవుతున్నాడు. రంగారావు ఇప్పుడు రిటైర్ కాబోతున్నాడు. అన్న వదినల రిటైర్మెంట్లు, అప్పటి సంఘటనలు అమృతరావును కలవరబెడుతున్నాయి. అందుకే అటువంటివి జరగకుండా ఉండేందుకు బాధ్యత కలిగిన వైద్యునిగా ఆ సమయంలో రంగారావుని కనిపెట్టుకొని ఉండేందుకు సతమతమవుతున్నాడు. ఆ ఆలోచనతోనే తగిన మందులను ముందు జాగ్రత్త చర్యల కోసం తనతో తీసుకువెళ్తున్నాడు. ఈ పిచ్చి వ్యవహారం అమృతరావుకి నామర్దగా ఏమీ అనిపించటం లేదు. రంగారావు తమ కొడుకు. వాడి క్షేమం, వాడి సుఖ సంతోషాలు తనకు ముఖ్యం, అంతే. రంగారావుకు చాలా ఆశ్చర్యంగా ఉంది. రా బాబయ్య, ఎన్నో కెన్నాళ్లకు ఎదురేగి ఆలింగనం చేసుకున్నాడు. అమృతరావు రాకతో ఇప్పుడు అక్కడ నిజమైన పండుగ కళ వచ్చేసింది. కుటుంబం అంతమందిని ఆహ్వానించి కూడా ఇంకా ఈ భూమి మీద బ్రతికి ఉన్న సొంత బాబయ్యను పిలవాలనుకోవటం రంగారావుకు చిన్నతనంగా అనిపిస్తుంది. లోపల కుంచించుకుపోతున్నాడు. రండి మామయ్య గారు, మీ రాకతో మా కడుపు నిండిపోతుంది. శ్రీలక్ష్మి చిన్నమామగారికి పాదాభివందనం చేస్తూ అంటుంది. చాలా తగ్గిపోయావు బాబయ్య. రేపు భాద్రపద మాసానికి నాకు 82 నిండుతున్నాయి. అంటే మీ అమృతరావు బాబయ్య 83 ఏళ్ల పడుచు కుర్రాడన్నమాట. చిన్నగా నవ్వుతున్న ఆయన బోసినోరు అక్కడ అందరికీ వింతగా అనిపిస్తుంది. చిన్నమామగారు కొడుకు మీద ప్రేమతో మా రిటైర్మెంట్ ఫంక్షన్కి రావటం మాకు ఎంతో బాగుంది. శ్రీలక్ష్మి వేడుక మాటలు అమృతరావుకి సమంజసంగా ఏమీ అనిపించటం లేదు. తన విపరీతమైన ఆలోచన తనది. అప్పట్లో అన్నగారు, వదినగారు దురదృష్టవశాత్తు తమ రిటైర్మెంట్ రోజుని ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు. అటువంటి సంఘటన మరలా తమ కుటుంబంలో పునరావృతం కారాదన్నది తన తపన. తాను డాక్టర్గా పై చదువులు చదవలేదు. ఆయన ద్వారపుడిలో మంచి హస్తవాసి కలిగిన డాక్టర్ అనే మంచి పేరును సంపాదించుకున్నాడు. ఆ కారణంగానే లోచూపు కలిగిన ఆయన గారు రంగారావును కనిపెట్టుకొని ఉంటున్నాడు. రంగారావు పదవి విరమణ సందర్భం దిగ్విజయంగా ముగిసిపోయింది. ఆయన గారి ఆఫీస్లో మంచి వీడుకోలు సభను ఏర్పాటు చేశారు. రాత్రికి మంచి డిన్నర్ ఇచ్చారు కూడాను. అమృతరావు గొప్ప గొప్ప అనుభూతులతో పరవశించిపోతున్నాడు. బాబయ్య, అమ్మా నాన్న కూడా ఉండి ఉంటే చాలా బాగుండేది కదూ. అవునరా, వాళ్ళు ఇక్కడే ఎక్కడో నిన్ను ఆశీర్వదిస్తూ ఉంటారు. వారి దీవెనలు నీకు ఎప్పుడూ ఉంటాయి అని మాటకు అనగలిగాడు. మా నాన్న పెద్ద శాడిస్టు బాబయ్య, పైగా పెద్ద మూర్ఖుడు. ఎందరినీ ఎన్ని విధాలుగా ఇబ్బందులు పెట్టాడో నాకు తెలవంది కాదు. ఆ లిస్టులో నువ్వు కూడా ఉన్నావు.
మా నాన్న రిటైర్ అయిన రోజునే చనిపోయాడు. అమ్మ కూడా ఆయన మార్గంలోనే నడిచి ఆఫీస్లో వీడ్కోలు తీసుకున్న రోజే తనువు చాలించుకు వెళ్ళిపోయింది. ఈ సమయంలో అమృతరావు బాబయ్య వచ్చి నాకు చేదోడుగా నిలవాలని ఆశించాను. నీ దగ్గరకొచ్చి నీ కాళ్ళ మీద పడి క్షమాపణ చెప్పుకొని నిన్ను మనసారా ఆహ్వానించి రావాలని అనుకున్నాను. కానీ ఇన్నేళ్ల తర్వాత నీ వాస్తవ పరిస్థితి ఏమీ అర్థం కాక రంగారావును అంతరంగం ఆ క్షణాన ఒక మలయ మారుతంలాగా అనిపిస్తుంది. భలేవాడివిరా అబ్బాయి, నీ గడప తొక్కింది కూడా ఆ సెంటిమెంటుతోనే. మీ నాన్నే నన్ను ఉసిగొల్పి ఇక్కడకు పంపించి ఉంటాడు. మీకంటూ ఎవరు లేకుండా ఒంటరిగా ఈ వయసులో ఎక్కడో. ఇక మీదట నా దగ్గరకొచ్చేసేయాలి. రంగారావు మీ సొంత కొడుకు. మీకు ఏ లోటు లేకుండా చూసుకునే బాధ్యత మాది. శ్రీలక్ష్మి మాటలలో గోరంత ఆప్యాయత, కొండంత నిజాయితీ అనిపిస్తున్నాయి. త్వరలో మీ దగ్గరికే రావాలేమో. అయినా మీరు తప్ప ఈ లోకంలో నాకు ఇంకెవరున్నారు చెప్పు? అమృతరావు బయటకు అడుగులు వేస్తూ అన్నాడు. ఆప్యాయత నిండిన అనురాగ స్పర్శ తన అంతరంగాన్ని చుట్టుముట్టేయడంతో ఆ పలుకులు చిన్నగా వణుకుతున్నాయి. వీధి గేటు దగ్గర ఉన్న గుల్మోహార్ చెట్టు కొమ్మలు విదిల్చిన పండుటాకులు నేల మీద పడి ఉన్నాయి. బయటకు నడుస్తున్న వాడల్లా ఆగి అపురూపంగా వాటిని ఏరుకొని దోసిళ్లలోనికి తీసుకున్నాడు. వాటి తాలూకు సుగంధ పరిమళం ఒక్కసారిగా గుప్పుమంటుంది. వాటి వెనుకనే ఒకానొక ఆత్మీయత పరిమళం పరవశమవుతూ అంతరంగాన్ని చుట్టేయడంతో మనసులో తనను తాను పరామర్శించుకుంటూ సంతృప్తిగా బయటకు అడుగులు వేస్తున్నాడు అమృతరావు. ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.